నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టాక్. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మా ముఖ్య నాయకులందరూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను ఆహ్వానించడం, ఆ క్రమంలో మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి, 12 వార్డులు కానివ్వండి, ఒకవేళ రోస్టర్ విధానం ప్రకారం మారితే ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చిన అరాచకాలు చేసి మాకు అనుకూలమైనటువంటి రిజర్వేషన్లు మార్చుకుంటాం, ఓట్లను కూడా చెల్లాచెదరు చేస్తామనేటువంటి కుట్రలు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి వాటిని గమనించి వాటిని ఎదుర్కొని ముందే మనం వాటన్నింటినీ కనుక చిత్తశుద్ధితో పరిశీలించి ప్రశ్నిస్తే ప్రజల పక్షాన ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడానికి మనం కూడా సహకరించిన వాళ్ళమవుతాం. కాబట్టి దాని గురించి ప్రధానంగా పార్టీ కూర్చొని చర్చించడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, ఓట్ల లెక్కింపు విషయంలో కానివ్వండి, అధికార దుర్వినియోగ విషయంలో కానివ్వండి, డైరెక్ట్గా కొట్టాడి ఎదుర్కొనే ధైర్యం లేక, దమ్ము లేక, ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడుకునేటువంటి అవకాశం లేక పనికిరానటువంటి తిరిగి పనినటువంటి రేవంత్ రెడ్డి ఇలాంటి అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి ఏంది అని చెప్పి ఎజెండా ఫిక్స్ చేసిపోతే దాని మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కి బయటికి పంపించేటువంటి ఒక పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా? ఆ స్పీకర్ అంటే ఆయన అయితే అసలు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడదని మైక్ కట్ చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? ఆయన ఇష్టం వచ్చినట్టు మాడవచ్చు, కేసీఆర్ గారి మీద అమనాభూతులు తిట్టవచ్చు, దానికి మాత్రం లేదు. కానీ మన వాళ్ళు ఒక మాటకు రేవంత్ రెడ్డి మాట్లాడే పద్ధతి సరిగా లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇది కాదే బాబు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాలుగా ఏం చేసామో దయచేసి చెప్పు అంటే దాని గురించి మాట్లాడాడు. నువ్వు నల్లమల్ల బిడ్డ అంటావు, మహబూబ్నగర్ పాలమూరు అంటావు. అలాంటి మహబూబ్నగర్ పాలమూరుకే మరి పాలమూరు ఎత్తిపోతల ద్వారా సస్యశ్యామలం చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే నువ్వేమో దాన్ని అన్యాయం చేస్తున్నావు. 160-170 టీఎంసీల కెపాసిటీ అయిన రిజర్వాయర్ మనం ప్లాన్ చేస్తే 90 టీఎంసీలు మనకు రావాల్సిందే ఉంది హక్కుగా. మిగతా రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా అలాట్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు అని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఈయనేమో 45 టీఎంసీల కోకి అని ఉత్తమ్ కుమార్ ఉత్తరం రాస్తాడు. మా ఇరిగేషన్ మంత్రి సగం చదువు రాదు. రేవంత్ రెడ్డికి ఏ ఏరియా ఏ బేసిన్ ఉందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ ఉందో తెలియదు, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏందో తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, క్యూసెక్ అంటే తెలియదు. ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. మనం చూసిన ఇలా ఎంత గొప్ప మాడుతున్నంటే 2024లో వేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ అంటుండదు. అది ఇప్పుడు కాదురా నాయన, ఎప్పుడో వెనకటి వేసిన బచావత్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసారో తెలియదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసేది తెలియదు, ఆ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఈ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఏది సోయలేదు. ఐటీఐ తెలియదు, ఐఐటి తెలియదు, IIIT తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడే విదేశాంగ మంత్రి దౌర్భాగ్యం అనుకాని ఉంది. ఆ మంత్రిత్వ శాఖ కూడా ఒక్కడంటే ఒక్కటి సరిగా లేదు. ఆ కమిషనరేట్లు చేసిన ఇష్టం, ఇక హోంమంత్రి ఆయన ఇష్టం వచ్చేటట్టు ఇది అటు కలిపిండు అది ఇటు కలిపిండు, ఆయన ఇష్టమే ఇష్టం. ఒక అభివృద్ధి గురించి మాట్లాడవు, ఒక సంక్షేమం గురించి మాట్లాడవు, నీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడవు, రైతు బంధు ఇవ్వలేదు ఎగ్గొడుతున్నావు దాని గురించి మాట్లాడవు, రైతు రుణమాఫీ సరిగా జరగలేదు రా నాయన అంటే దాని గురించి మాట్లాడవు, పెన్షన్లు పెంచుతా అన్నావు దాని గురించి మాట్లాడవు, దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నావు దాని గురించి మాట్లాడు. ఒక్కటి అంటే ఒక్కటి మన నియోజకవర్గంలో ఒకటి అంటే ఒకటి 2 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త శాంక్షన్ రాలేదు. ఒక్కటి కొత్త శాంక్షను మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒకటి అంటే ఒక్కటి కొత్త శాంక్షన్ రాలేదు. నువ్వు చేయాల్సిన చేయకపోగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏ విషయం చూసుకున్నా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ప్రజల గురించి మంచి ఆలోచించి ఒకవేళ ఎక్కడైనా సరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలాలు పార్కులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఒకవేళ చిన్న 50 గజాలు 60 గజాలు ఎవరన్నా కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే కూడా
58-59 జీవో తీసుకొని వచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి హక్కులు కల్పించి వాళ్ళకి ఒక ఉపశమనం కల్పించింది కేసీఆర్. కానీ ఈరోజు జరుగుతున్నది మోత్కూరు మున్సిపాలిటీ చెప్తున్నాను నేను మీకు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోనే మిగతా గ్రామాల్లో కూడా చేసారు. పర్టికులర్గా మున్సిపాలిటీ అవగాహన ఉండాలి కాబట్టి మోత్కూరు మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఇందిరానగర్ కాలనీ, రాజన్నగూడెము, ఈ వడిర బస్తీ, సుందరయ్య కాలనీ కొద్దిగా ఏరియా, ఈ పక్క ఉన్నటువంటి కొద్దిగా ఏరియా అన్నీ కలిపి దాదాపు 650 ఇండ్లు 650 ఇండ్లు అన్నీ కూడా ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టారు. అంటే గతంలో గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ అది ప్రజలకు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సరే గ్రామ కంటాలనే ఇల్లు కట్టుకున్నాం మనం. తర్వాత హక్కుగా మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాం. పిల్లలకు అమ్మినప్పుడు, పక్క వాళ్ళకి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అట్లా ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు రిజిస్ట్రేషన్లు మారినటువంటి హక్కు ఉన్నటువంటి 15-20 లక్షల మినిమం దాని యొక్క వాల్యూ ఉన్నటువంటి ఇండ్ల మీద వాళ్ళ యొక్క హక్కుని కాల రాస్తూ ఇవి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి 22 పెడుతున్నాం, ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నాం, ఇక మీదట వీటిని అమ్మడానికి కొనడానికి వీలు లేదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇంత ఏం జరుగుతుంది? మేమేమో ప్రజలకు ఉపశమనం కల్పించే పనులు చేస్తే హైదరాబాద్లోనేమో హైడ్రా పేరుతోనూ గులగొట్టివి, పెదల మీద పడి మూసీ పేరుతోనూ గులగొట్టివి. ఇక హైదరాబాద్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మోత్కూరు మీద పడ్డారు. యాదాద్రి జిల్లాలో హనుమంతరావు గారు మరి ఆయన ఏం చదువుకున్నాడో ఏం కలెక్టర్ నాకు అర్థం కాదు. ప్రజలకు మేలు చేస్తే అనుకుంటున్నా కలెక్టర్ అంటాడు, చిడగొడుతూ అనుకుంటాడు. ఇక ఉన్నామో ఎంఆర్ఓ జ్యోతి అట, మరి ఆమె చదువుకుందో నాకు తెలియదు. నాకు కలెక్టర్ చెప్పినట్టదట ఏమనంటే ఏం చెప్పినో కలెక్టర్ నీకు రాతపూర్వకంగా ఏమి ఇచ్చినో ఇయ్యమ్మా అంటే ఇప్పటివరకు ఇయ్యదు. ఇది పద్ధతి కాదు. దీని మీద తీవ్రమైనటువంటి నిరాశతో ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కుతారు. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా ఎట్టి పరిస్థితిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ 650 ఇండ్లకు సంబంధించినటువంటి బ్లాక్ లిస్ట్కి వాళ్ళ పేరు తొలగించి వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించి రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చేంత వరకు వాళ్ళ కోసం కొట్లాడతాం. గవర్నమెంట్ ల్యాండే కాదు, పక్క ఉన్నటువంటి ఏరియా ఏం ఏరియా ఈ పక్కన పద్మావతి కాలనీ ఉన్నటువంటి పట్టా ల్యాండ్కి సంబంధించినటువంటి సాయిబాబా కాలనీ, పద్మావతి కాలనీ పట్టా ల్యాండ్కి సంబంధించిన వాటి కూడా బ్లాక్ లిస్ట్ పెట్టింది. ఇదేం దౌర్భాగ్యం? లేఅవుట్ చేసి కొనుక్కున్నది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? దళితులను అనగదొక్కుతుంది, వాళ్ళ హక్కులను కాల రాస్తుంది. కానీ అవకాశం ఇచ్చింది. మరి దళిత బంధు 10 లక్షలు 12 లక్షలు ఇస్తావేమో అని ఎదురు చూస్తుంటే 2 సంవత్సరాలకి ఒకటి ఇవ్వకపోగా వంశపారపర్యంగా సంక్రమించినటువంటి హక్కులను కాల రాస్తా అంటే ఏ రాజ్యం నడుస్తుంది? ఏం రాచరికం? ఏం రాక్షస పాలన? ఏంది అన్యాయం? ఏదైనా తీసుకో. ఈవెన్ జర్నలిస్టులు మీ విషయానికి వస్తే కూడా అక్రిడిటేషన్లు అందరికి అవకాశం ఇవ్వాలి. ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, ఆఫీసులో పనిచేస్తున్న కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసిమో కేసీఆర్ గారు దాదాపు 20,000 పైచీలకు అక్రిడిటేషన్లు ఇస్తే ఇప్పుడున్నటువంటి అకాడమీ వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రెస్ అకాడమీకి ఇస్తాడేమో కూర్చొని వాళ్ళు ఏం రిఫర్ చేసారో ఒక రూల్ పాస్ చేసి పడేసి దాదాపు సగానికి సగం తగ్గించారు అక్రిడిటేషన్. వాళ్ళకి అందరికి అవకాశాలు ఇవ్వాలని కదా ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చింది. కానీ వాళ్ళందరూ జర్నలిస్టే కాదు అని చెప్పి తీసి పడేస్తా అని చెప్పేసేటువంటి పరిస్థితి అంటే ఏందన్నట్టు? అంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలే. పేద వర్గాలను వదిలిపెట్టవు, మహిళలను వదిలిపెట్టవు, దళితులను వదిలిపెట్టవు, జర్నలిస్టులను వదిలిపెట్టవు. ఎందుకు మేధావి వర్గం ప్రశ్నించకుండా సంబంధం లేకుండా కామ్గా కూర్చుంది? విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి రియంబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీలకు ఇవ్వకుండా విద్యార్థి అకౌంట్లు ఇస్తామని చెప్పేసి అంటే అన్ని కాలేజీలు మాకు పైసలు కడితేనే మిమ్మల్ని లోపలికి రాణిస్తామనేటువంటి పరిస్థితి వస్తే మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నావు? ది గ్రేట్ మేధావి కోదండరాం ఎక్కడ పోయినావు? నీకు ఎమ్మెల్సీ అయిపోయింది కానీ పరిష్కారాలు అయిపోయినట్టేనా? నిరుద్యోగం అని చెప్పేసి గొంతు చించుకొని మాట్లాడింది నీ నిరుద్యోగం గురించి ఆ కోదండరాం. ఇవాళ ఎందుకు ఎక్కడ కనపడతలేదు? కనబడాడు ఎక్కడన్నా? ఎక్కడ పోలీసు వాళ్ళు ఇవ్వాలనే కేసు తప్పిపోయాడు, దొరకబట్టు ఎమ్మెల్సీ ఎక్కడ పోయాడు అని చెప్పి ఒక్కదాంట్లో అంటే ఒకదాంట్లో చక్కగా లేదు. మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు ఎక్స్టెన్షన్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్లు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఇంకో దాంట్లో ఎక్స్టెన్షన్లు. ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఏ స్వావలంబన కోసం, ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణను సాధించినమో, ఏ ఆంధ్ర కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలని కోరుకున్నామో, మళ్ళీ ఈరోజు ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర పెత్తనమే కనపడుతున్నది. ఏదైనా చూడు, ఆయన సీఎంఓలో చూసుకో, ఉన్నటువంటి ఆ సెక్రటరీ పోస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసుకో, అంతా ఆంధ్రోడే. గవర్నమెంట్ సలహాదారులు ఆంధ్రోడే. ఇరిగేషన్కి మన తరఫున పోవాల్సిన వాడు మొన్నదాకా చంద్రబాబు కాడ పనిచేసి వచ్చినోడు వాడు ఆయన సలహాదారు ఆంధ్రోడు. ఆయన సీఎం సెక్యూరిటీలోనే, ఆయన సెక్యూరిటీ వింగ్లోనే
7 ఎస్పీలు ఉంటే 5 ఎస్పీలు ఆంధ్రోళ్ళు. ఏం దీనికి ఆంధ్ర మీద ప్రేమ? ఇక నీ అల్లుడు ఆంధ్ర అయితే మొత్తం తెలంగాణ ఆంధ్రకు దూసిపెట్టమని అర్థమా? ముఖ్యమంత్రి హోదాని కాపాడవు, ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా నడుచుకోవు, ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా కనీసం పదజాలం ఉండదు. ఆ మెస్సెంటోని పిలిచిండు, ఎందుకు మ్యాచ్ పెట్టిండు మనకు అర్థం కాదు. ఆడికి మనవాడిని తీసుకపోయి తన్నిస్తా ఉండు. నీ అయ్యా జాగిరా, నీ ఇష్టమా? ఒక ముఖ్యమంత్రికి బిహేవ్ చేసినావా? మొత్తుకుంటుండు మెస్సీ మెస్సీ అని మొత్తుకుంటున్నాడు. ముఖ్యమంత్రి లెక్క మాట్లాడే మన తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా పెంచాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచాలి, విదేశీ పెట్టుబడులను ఎట్లా ఆకర్షించాలి, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెంచాలి, జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలను హైదరాబాద్లో ఎట్లా తగ్గించాలి, ఒక్కదాని మీద సోయి లేదు, ఒక్కదాని మీద రివ్యూ లేదు, ఒక్కదాని మీద మాట్లాడడం లేదు. ఈయన మొనగాడు తిరిగితే సీట్లు వచ్చినాయట, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపాలిటీ ప్రోగ్రామ్ పెట్టుకొని, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీల ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతున్నట్టు ఈ గొట్టంగా చూసేస్తున్నారు ఓట్లు. ప్రజలు ఎట్లా తిరుగుతారో చూస్తలేవు. అమ్మ నా బూతులు రోడ్డు మీద కోసం చొప్పు తీసుకొని కొడుతున్నారు. నువ్వు చేసే అరాచకం మాట్లాడుతుంది. నువ్వు ఐకేపీ సెంటర్లో కొనుగోలు చక్కగా లేదు. మా కాళేశ్వరం మొత్తమే పండగ పెట్టేసి మా తుంగతుర్తికి నీళ్ళే దిక్కులేవు, కరెంటు లేదు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెయిన్ పంపు మిషన్ భగీరథకు సంబంధించింది చిల్పకుంట్లలో నూతన కాలంలో ఉంటే 3 పంపులు ఉంటే 3 పంపులు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు. కొత్తగా కొంచెం గెలిచిన సర్పంచ్లకు సాగుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్ మొత్తం వాటర్ ట్యాంకులు పెట్టి పోపించుడు, మళ్ళీ బోర్లు వేయించుడు. ఏంద్రా అని మనం అడిగితే చిల్పకుంట్లలో మొత్తం పడబెట్టారు. మొత్తం దాన్ని మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మెయిన్ పంప్ హౌస్ ఆనే ఉంటుంది. 3 ఉంటాయి మోటార్లు, 3 మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మాట్లాడుతోడండి. ఇది ఈయన పరిపాలన. కరెంటు లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. 100 పడకల ఆసుపత్రి మొత్తమే పడుకుంది. ఎప్పుడో నేను సాగం చేపించి కొబ్బరికాయ కొట్టింది. 2 ఏళ్ళు అవుతున్నా కనీసం ముంగలపడదు. మోత్కూరులో నేను సాగం చేపించిపోయినటువంటి రోడ్డు 5.5 కోట్లు పెట్టి ఇప్పుడు రోడ్డు మెయిన్ రోడ్ అటనే ఉంది. అది మెయిన్ రోడ్ పోయేది, భువనగిరికి పోయేది. అది సపోర్ట్ లేదు. ఒక్కడు కొత్త సాంక్షన్ దేవు, చేపించిన వాటిని కంప్లీట్ చేయవు. డైలాగులు చెప్పుకుంటూ తిరుగుతావు. నీ కమిషన్లు, నీ దందా తప్ప ఇంకో పని లేదు. ఆ ముఖ్యమంత్రి అటనే ఉన్నాడు, స్థానికంగా ఉన్నాడు అటనే ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉంటాను. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావు. గొప్ప గౌరవం, గొప్ప అవకాశం, అదృష్టవంతుని. దయచేసి ఇప్పుడన్నా ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటంటే ఒకటనే చెయ్యి. ఒక్కటి ఇది ప్రజల కోసం చేసిన చూపించుకుంటాను కన్నా ఏది చేస్తుండే అన్ని అరాచకాలు, ఒక్కటి కూడా బాగలేదు. చాలా సీరియస్ విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ 650 ఇండ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి దాన్ని ఎంఆర్ఓ గారు నీకు తెలిసి పెట్టినావో, తెలవక పెట్టినావో, చదువు వచ్చి పెట్టినావో, చదువు రాగా పెట్టినావో, అర్జెంటుగా మీ కలెక్టర్ గారితో మాట్లాడుకో. నేను కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తా. ఆయన ఇష్టం వచ్చాడు చేయని ఉండదు. కలెక్టర్ అంటే ఆయన జాగిరేం కాదు. రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. రాజ్యాంగం చట్టం నీకెంతో నాకెంతో కలెక్టర్కి అంతే. నీకు ఒక ఐఏఎస్ అవకాశం ఇచ్చి ప్రజలకు మంచి చేయమని పెన్ను ఇచ్చిరంటే అది మంచి చేస్తేందుకు, బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజలను సతాయిస్తేందుకు కాదు. ఈ ఫ్యూడల్ మనస్తత్వాన్ని పక్కకు పెట్టురు దయచేసి. వెంటనే దీని మీద స్పందించి నిర్ణయం తీసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన 100% దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తనలాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీ. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.